హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండి పొడితో వచ్చినాము. 4 రోజుల గ్యాప్ తర్వాత వచ్చినాం మళ్ళా. ఇవాళ మొన్న వెజ్ బిర్యానీ చేసుకున్నాము. మొన్న అన్నలు ఇట్లా వచ్చారు, అన్న వచ్చి తిన్నారు. అంటే అప్పుడు పెళ్లి రోజు అనమాట. ఆ రోజు 27 రోజు పెళ్లి రోజు కదా. పెళ్లి రోజు కాబట్టి చిన్న ట్రీట్ ఇచ్చినాం అనమాట వాళ్ళకు. అట్లా మళ్ళీ ఈ రోజు కూడా అసలు సండే రోజు ఏమైనా స్పెషల్ తీసుకోవాలి. అసలు నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ అనేది అసలు మేము నెల రోజు అసలు తినడే లేదు మొత్తం. అంత బంద్ చేసిరు, అన్ని 2 రాష్ట్రాలలో అందరు బంద్ చేసిరు. చికెన్ రేట్ ఏం దిగలేగానే. చికెన్ రేట్ అయితే దిగలేదు. చికెన్ షాపులు కూడా ఓపెన్ చేసి ఉంటే తీసుకుంటారు, కొనేటోళ్ళు కొట్టరు. కానీ మేము భయపడి మామూలు కావాలంటారు, తక్కువ పెడతారట. కానీ ఇక నేను తీసుకురాలేదు. కొంచెం ఎందుకు లేనిపోయి తలకైనా కొన్ని రోజులు ఆగితే ఏమైతుంది మరి, ఇప్పుడే పడిపోయేది ఏమన్నా ఉందా? తింటున్నాం కదా మరి ఇంకేంది, అది తింటున్నా. కానీ ఏదో తింటలేమన్న ఫీలింగ్. కానీ మొన్న బిర్యానీ వేసినా మస్తు మంచిగా అయింది, కాలీఫ్లవర్ అన్నేసి. మళ్ళీ ఈరోజు సండే కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఫీలింగ్ అంటే ఇగో ఎప్పుడన్నా ఒకసారి నిమ్మకాయల చేతి పెట్టి ఏళ్ళు కొరుక్కుంటే టేస్ట్ వస్తుంది, నాన్ వెజ్ తిన్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు అట్లా 4 రోజులు అట్లా చేస్తాడు, తర్వాత తెచ్చుకుంటాడు చికెన్. ఆ ఫీలింగ్ పోవడానికి మళ్ళీ ఈరోజు అయితే వెజిటబుల్ బిర్యానీ వేసిన మస్తు మంచిగా కుదిరింది. ఈ నిమ్మకాయ కూడా తినన్నా, డోర్ తీసినాక మన తమ్ముళ్ళు పెట్టినాక మళ్ళీ డోర్ పెడతాయి. అయితే మళ్ళీ ఇంకోటి సౌండ్ వస్తుంది. మా ఊర్లో ఎల్లమ్మ పండుగ చేస్తారు, సిద్ధోగం, ఎల్లమ్మ సిద్ధోగం 5 రోజులు మైక్ ఇడ పెట్టారు. మాకు తలకాయ వస్తుంది. మా ఇంటి ముందట గిన్నె పెట్టారు, మరి మైకిడ పెట్టిరు అంటే. అయితే మా ఇంటి ముంగట ఎదురుగా ఒక కరెంట్ పోల్ ఉన్నది. ఆ కరెంట్ పోల్ కు కట్టిరు అనమాట మైక్ ను. ఆ మైక్ బరాబర్ సౌండ్ మంచిగా ఇంట్లోకి వస్తుంది అనమాట ఎదురుగా. అందుకే డోర్లు పెట్టుకున్నాం, కొంచెం చీకటి ఉన్నది. మళ్ళీ అది సరిపోదని చెప్పి మళ్ళీ పొద్దున్నాక ఒగ్గు కథ చెప్తారు. ఒగ్గు కథ నైట్ ఏమో ఒగ్గు కథలు చెప్పారు, ఎల్లమ్మ కథ చెప్తారు కదా. అది 5 రోజులు చెప్తారట. నిన్న ఒక రోజు స్టార్ట్ చేసిర్రు. అది మళ్ళీ వాళ్ళు మైకులు తీసుకొచ్చి అడ చేసిర్రు. మా రేలింగ్ కట్టిరు. అది ఆడ దూరం ఉన్నది. ఇప్పుడు వాడే పాటలేమో దూరం ఉన్నది, ఇదేమో గిన్నె ఉన్నది. అది నైట్ వస్తుంది సౌండ్. పొద్దున్నాక ఇట్లా తెలంగాణ అట్లా. మాకైతే నిద్ర అసలు పట్టట్లేదు. సౌండ్ గుయ్యో గుయ్యం గుయ్యం గుయ్యి. కడితే అది పిల్లలు వచ్చి పుడతారేమో అని చెప్పి మీద కట్టమంటే మళ్ళీ మీద కొట్టడానికి కట్టిరు. అది బాగా వస్తుంది మళ్ళీ సౌండ్ అయినా కానీ. షోలా దూది పెట్టుకుంటున్నా అయినా కానీ వస్తూనే ఉంది. ఇక అమ్ముచిన పక్క పెట్టయితే మళ్ళీ ఇది పిండి పుట్టి వచ్చాము. అసలు గులాబ్ జాములు చేద్దామంటే అసలు అయితే లేదు. గులాబ్ జామ్ పిండి చేసాం కానీ గులాబ్ జామ్ చేద్దామని మస్తు రోజు అనుకుంటున్నా. అసలు అయితే లేదు. టైం ఎప్పుడు వస్తుందో ఏమో నాకు తెలియదు. కానీ మళ్ళీ వెజ్ బిర్యానీ చేయమని కామెంట్ చేస్తారు. కేక్ అని అడుగుతారు. కేక్ కొంచెం ఎగ్స్ వచ్చినాక చేస్తాం. ఎగ్స్ కూడా తింటలేం మేము. ఎగ్స్ వచ్చినాక బనానా కేక్ చేసి ఛాలెంజ్ చేస్తాను బావోడు నేను ఖచ్చితంగా. అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. నర్మదా సిస్టర్ అయితే మస్తు చాలా పెడుతుంది ప్రతి ఒక్క వీడియో కింద అక్కా కేక్ ఛాలెంజ్ అని తయారు చేసుకొని తిందాం, బయట తెచ్చుకోమని చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం సిస్టర్, ఖచ్చితంగా. కొంచెం ఇన్కమ్ ఉంది. అది మళ్ళీ ఇద్దరు చేయాలంటే చెరు కొంచెం చిన్న చిన్న కేకులు అని చేయాలి. పెద్ద చేసినా చెరు ఆఫ్ అని చేసుకోవాలి కాబట్టి చేస్తాం ఖచ్చితంగా. ఇక వెజ్ బిర్యానీ కూడా ఛాలెంజ్ చేస్తారు. అసలు మన అక్కడ మన రోజున వేయాలి మరి. ఏమో మొన్న రమ్మంటే రాలేదు, ఇక మళ్ళీ అడగలేదు. చల్లగా అయిపోయింది. సరే స్టార్ట్ చేద్దాము. తినడం మొదలు పెడితేనేమో చల్లగా కాదు. సరే 1 2 3 అన్ని ఏరుకున్నాడు మంచిగా. చూసినావా ఏం ఏరుకున్నా? నువ్వేంటి రాలేసినా? కాదు ఉల్లిగడ్డ ఇట్లా అన్ని నేను గార్నిష్ కోసం పెట్టినా. బిర్యానీ లెక్క ముక్క పెద్ద పెద్ద ముక్కలు పోసిన. శ్రద్ధ సౌండ్ ఎందుకు పెట్టినారు? ఆ సౌండ్ సరిపోతుంది అంటే అరే సౌండ్ వస్తుందా అంటే కాలీఫ్లవర్ బిర్యానీ టేస్ట్ మార్చేస్తుంది మంచిగా. మంచిగా ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే మంచిగా అంటున్నా మరి. ఇంకా కొంచెం మంచి టేస్ట్ ఇస్తుంది అంటున్నా. ఉత్తప్పుడు బిర్యానీ కంటే ఉత్తప్పుడు మంచిగా ఉంది అంటావు.
టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అట్లా. ఇప్పుడు ఎండాకాలం బిర్యానీ తింటున్నాం కానీ తర్వాత ఉంటుంది చూసుకో దూపు అవుతుంది, నీళ్ళు అయిపోతాయి, నీళ్ళు రేపు 2 రోజులు పెట్టుకుంటుంది, పంచాయతీ అవుతుంది మాకు. ఎన్నిసార్లు అట్టవని నాకు ఎరికే ఎన్నిసార్లు రోజులు పెట్టుకుని ఎన్నితో అడుగు నీళ్ళు వచ్చాక అడుగు నీళ్ళు రాగానే అడుగుతుంది నీళ్ళు లేపో నీళ్ళు లేపో. పెళ్ళి నేను ఎవరైనా పెళ్ళి కూడా ఉంది కదా దాంట్లో బస్సు వచ్చి నాన్న కొడతాను కొత్త పెళ్ళి దాంట్లో మంచిదే మంచిగా కట్టడానికి మురళ కోరల్ ప్లాన్ కొడుకు పెద్ద చుట్టుపక్కల ఇది వెంటనే కనబడే మురళ ఇది పెద్ద బాగున్నాయి అందరు గాలం నడింది తెల్లగిపోయినాయి. నన్ను కూడా చేసాపా కాదు వద్దు మకనియా నాకు ఇష్టమే బాగుంటాయి నాకు గడమే ఇష్టమే ఎంత ఇష్టం మండుతుంది ఇటువే చేతు బాబా గంత గట్టి పడతావా చూసిగా ఎడగొట్టని అడగొడతారు అన్నట్టు దెబ్బ. చాలా రోజుల తర్వాత నేను గెలిచిన ఇవాళ అవునా, చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ నేను గెలుపును భరించిన అన్నమాట. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పోటీ అయిపోయిన తర్వాత మైక్ అనేది బంద్ అయింది, బయట డోర్ తీద్దామంటే మళ్ళీ తీయగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం దీపారు ఒకసారి చూద్దాం. అందుకే ఓ షిట్ వాట్ ఎ బ్రైట్నెస్. ఇప్పుడు మాకు కనబడతలేము ఇప్పుడు అలా ఫోన్లా. ఇప్పుడు దాకా కనబడడం మంచిగా కానీ వెజ్ బిర్యానీ అయితే మంచిగా అయింది. ఇదే వెజ్ బిర్యానీ మేము తిరుపతి పోయేటప్పుడు తిన్నాము. 400 ఫ్యామిలీ ప్యాక్ అన్నారు. ఆడ కొన్నాము రెస్టారెంట్ లో. ఇదే బిర్యానీ అంటాం మరి. ఇసొంటిది ఈ బిర్యానీ కాదు, ఇవాళనే చేసింది ఇది. ఇసొంటి వెజ్ బిర్యానీ ఇసొంటిది అది 4గురికి ఇచ్చారు ఫ్యామిలీ ప్యాక్ అని. రసం ఎక్కువ ఉన్నది, రసం ఎక్కువ ఉంది, అన్నం తక్కువ ఉంది. ఇది తినలేకపోయినా కడుపు నిండే టైం అప్పుడు కరకాలం ఉంటుంది నీళ్ళు అయినాం. ఆయన కడుపు నిండేది. 5గురం తిన్నాం. 5గురు తిన్నాం. 400 గీత కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నూనె పెట్టుకున్నాను కానీ కొంచెం ఎక్కువ అంతే. కొంచెం కొంచెం తినమే అనుకుంటాం. అలా సూప్ ఎక్కువ వేసిన అంత. పన్నీర్ ఇట్లు ఇచ్చారు ముక్కలు. బిర్యానీ హోటల్లో మనము తినాలనుకున్నప్పుడు ఒక ప్లేట్ బిర్యానీ చెప్పినాం అనుకో, తినకుండా సరే అయితే ముందుగా ఉల్లిగడ్డలు
ఇది ఏంటిది నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఉల్లిగడ్డలు తెచ్చి పెడతారు కదా, దాని నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డలు తింటే మంచిగానే ఉంటుంది. ఉట్టి తింటే కూడా అవే తింటారు జనరల్. నేనైతే ఎప్పుడన్నా చిన్నప్పుడు అట్లే తింటాను నేను అసలు. అవి తిన్న తర్వాత జర కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇక అన్నం కూడా తక్కువ, హాఫ్ ప్లేట్ తీసుకోవచ్చు ఇక, లేకపోతే సింగిల్ ప్లేట్ తీసుకోవచ్చు, ఫుల్ తీసుకోవద్దు ఇక. ఫ్రీగా ఉల్లిగడ్డలు తినొచ్చు కదా. ఏదైతే మొత్తానికి బాగా బాగానే గెలిచిండు. తిను, ఇంకా తిన్నావు నువ్వు. అన్నం చల్లారిపోతే అంత మంచిగా చేస్తాను తింటున్నాం. చెప్పు ఎవరు అన్నం వాళ్ళు తినాలి. చెప్పు. ఏ బయట లేవారా? చెప్పులాడు చెప్పు. ఏమంటావా? చెప్పు అంటున్నా, నేను వీడియోలో మాట్లాడమంటున్నా. మాట్లాడనా? ఏం మాట్లాడాలి చెప్పుగా. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడుతావు కదా. నువ్వు గెలిచినందుకు నీకు ఆనందం ఎత్తుంది. చెప్పి కదా అప్పుడే మంచిగా అనిపించింది. మైక్ బంద్ అయింది, డోర్ తీసినాము, కూర్చున్నాము. ఎండ బాగా కొడుతుంది విపరీతంగా. మంచిగా ఈ నిమ్మకాయలు, మిగిలిపోయిన నిమ్మకాయలని ఇది రసం పెట్టుకొని తాగాలి కంటే ఏం లేదు. చేసే పని ఏంటంటే దీనికి కారం అంటియొద్దు, అవి లగ్గం పోయేది. మనం బత్తరిస్తలేవు ఈ టౌన్లతో. నిమ్మకాయకు కారం అంటే ఉంటుంది. నిమ్మకాయలు అయితే ఇప్పుడు మస్తు కరువు, పైసలు ఇట్లా అట్లా. కానీ బయట తెచ్చుకున్నాం కంటే ఇంట్లో వేసుకుంటే మంచి తృప్తి తింటాము. మళ్ళీ ఇంకో పూట తింటాం. బయట వేసుకుంటే ఏంటంటే ఒకటే పూట అయిపోతుంది, అందరం తింటాం. ఇప్పుడు ఉన్న అనుకో నైట్ తింటాం, మళ్ళీ టన్ అవుతుంది. ఇక అది తెచ్చుకుంటే మనం ప్యాకెట్. కాకపోతే వెరైటీ ఫుడ్ కావాలంటే బయటనే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా మళ్ళీ ఒకసారి కేకులు కానీ, దోశలు కానీ, బిస్కెట్లు కానీ. ఒకసారి తీసుకురా. ఏంటిది? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. ఒక్కసారి ఏంటి 2 సార్లు తెస్తాను వాడినది. ఒకసారి తెస్తా, ఒక్కసారి తీసుకుపోతాను దాన్ని. సినిమాలు అంటారు చూడు, ఫ్యాన్ ఏమంటే నీకోసం 2 సార్లు తెస్తాను, ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి బంద్ చేస్తాను. 2 సార్లు. అది నా మీద అప్లై చేసినప్పుడు. అప్లైయా? జాబ్ కా? నన్ను అన్నాడు రా మళ్ళీ డాడీ, తెలుసా? మస్తు హుషారు. అబ్బా మాట అన్నామా ఇప్పుడు అన్నామా అని చూసిన తమాయికుడు కాదు, పక్క పంటున్నాడు. ఇప్పుడు ఇంకేదో అయిపోయింది కదా, తింటా కింద మళ్ళీ కదా. మళ్ళీ ఇంకో పోటీతో ఇంకో నాన్ వెజ్ అంటున్నాం. ప్రతిసారి పోటీలో అయిపోయినప్పుడు నాన్ వెజ్ నెక్స్ట్ టైం అనుకుంటున్నాం, కానీ అది అయితే లేదు. ఇలా మటన్ కోయలేదు, ఇలా ఊళ్ళో వేయాలి సండే కానీ వస్తేనే నేను తెచ్చుకుందాం అనుకుంటే అట్లా పోయలేదు. చికెన్ తెద్దామంటే భయమే ఇవ్వకున్నాము. మళ్ళీ అది క్లియర్ అయ్యేదాకా చికెన్ తీసుకొచ్చుకోము అంతే. ఎగ్గులు బిగ్గులు అసలు ఎగ్గు తింటారన్నా కొంచెం నాన్ వెజ్ ఫీలింగ్ తెచ్చుకుంది ఎప్పుడన్నా. ఆ ఎగ్గులు కూడా తినేస్తాడు బాగా, తినొద్దు, ఎగ్గు తినేస్తాడు. ఎండ బాబు ఎగ్గులు తినొద్దు, చికెన్ తినొద్దు.